ఓం నమో వెంకటేశాయ. మత్స్యరూపేణ మోహన మత్స్వరూపానుబోధన గోవింద గోవింద. పృథులో మతనుర్భవతో విశదా పృథుకీర్తిముతాపి దదాతి శుభాం. అథ భక్తజనావనతా భవతః కథమిత్యనుయోగలవో విమతః అని భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ఈ పవిత్ర ప్రదేశంలో ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను అన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీగురుభ్యో నమః. మత్స్యావతారాన్ని గురించి చెప్పడానికి శ్రీ శుకుల వారు పూనుకున్నారు. అందులో భాగంగా కొంచెం సంక్లిష్టంగా ఉన్నా సరే భగవంతుడి యొక్క మత్స్యావతారాలు రెండుసార్లు కనిపించినాయి, లేదా మత్స్యావతారం ఒకటే రెండుసార్లు కనిపించినాయి. ఒకటే రెండుసార్లు కనిపించింది అనాలేమో. మొదటిసారేమో ఎప్పుడో బ్రహ్మగారి నిద్రపోతున్నప్పుడు హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఆయన యొక్క వేదాలని అపహరించినప్పుడు ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడి దగ్గర నుంచి వేదాలను తీసుకుని మళ్ళీ బ్రహ్మగారికి అందించడానికి ఒకసారి వచ్చింది. రెండవసారి సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు గారిని అనుగ్రహించడానికి మరొకసారి వచ్చింది. ఆ వచ్చిన సందర్భంలో కూడా చిన్నపాటి ప్రళయం ఏర్పడింది. ఆ ప్రళయం రావటానికి కావలసిన సందర్భాలని గురించి చెప్పుకుంటున్నాము. సత్యవ్రతుడు అనే మహారాజు గారు కృతమాల అనేటువంటి నదిలో అర్ఘ్యప్రదానం చేయబోతుంటే ఆ చేతిలో దోసిట్లో నీళ్లు తీసుకుంటే ఆ నీళ్లలో చిన్న చేప పిల్లలాగా ఆయన కనిపించాడు. కనిపిస్తే ఆయనేమో రాజుగారు లోపలికి మళ్ళీ నీళ్ళలోకి వదిలిపెడదామని అనుకుంటే చేప మాట్లాడింది, నువ్వు నన్ను ఎలా వదిలిపెడతావు? చుట్టూ నా జ్ఞాతులే ఉన్నారు, నా బంధువులే ఉన్నారు, వాళ్ళందరూ నన్ను పీక్కు తింటారు, అందువల్ల నన్ను ఎలాగైనా రక్షించు అని మాట్లాడింది. అది నిజం అనుకున్నాడు పాపమైన. అనుకున్నవాడు ఏం చేశాడు అనే విషయాన్ని చెప్తున్నారు. తస్యా దీనతరం వాక్యం ఆశ్రుత్య సమహీపతి కలశాప్సు నిధాయైనా దయాళుర్నిన్య ఆశ్రమం. తస్యా ఆ చేప పిల్ల తాలూకు మాటలు నేను విన్నాడు. ఎలా ఉంది? దీనతరం వాక్యం, చాలా దైన్యంతో నిండి ఉంది. ఆశ్రుత్య మొత్తం శ్రద్ధగా శాంతం విన్నాడు. మహీపతి రాజుగారు ఎలాగైతే ఎవరైనా కష్టం చెప్పుకోవటానికి తన దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం శాంతం వాళ్ళ కష్టాన్ని వినేవాడో రాజ్యం చేసేటప్పుడు, అలాగే శాంతం విన్నాడు. ఆశ్రుత్య సమహీపతి కలశాప్సు నిధాయైనా వచ్చేటప్పుడు కమండలు తెచ్చుకున్నాడు. ఆ కమండలంలో ఈ చేప పిల్లను వేశాడు. కమండలంలో నీళ్లు ఉంటాయి కదా, కాసేపు ఉంటుందిలే తర్వాత చూద్దాంలే, ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తర్వాత చూద్దాంలే అనుకుని చేప పిల్లని కమండలులో వేశాడు. కలశాప్సు నిధాయైనా దయాళుర్నిన్య ఆశ్రమం. దయాళు చాలా దయగలిగినటువంటి ఆ సత్యవ్రత మహారాజు గారు
ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తస్యా దీనతరం వాక్యం ఆశ్రుత్య సమహీపతి కలశాప్సు నిధాయైనాం దయాళుర్నిన్య ఆశ్రమం. సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలౌ అలబ్ధ్వాత్మావకాశం వా ఇదమాహ మహీపతిం. సాతు ఆ చేపపిల్ల తత్ర ఏకరాత్రేణ ఆ కలశంలో అంటే ఆ చెంబులో లేదా ఆ కమండలులో ఒక రాత్రి పూట ఉంది, ఒక రాత్రంతా ఉంది. బహుశా ఇది సూర్యాస్తమానం సాయంకాలానికి సంబంధించిన వ్యవహారం అయి ఉంటుంది. రాత్రి ఇంటికి తీసుకెళ్ళాడు, రాత్రి మొత్తం కలశంలో ఉంది. తత్రైకరాత్రేణ. కానీ రాత్రిలో ఊరుకోకుండా కమండలవు వర్ధమాన, కమండలవు మొత్తం పెరిగిపోయింది. అలబ్ధ్వా ఆత్మావకాశం. ఈ సత్యవ్రత మహారాజు గారు మర్నాడు పొద్దున్న లేచి చూసేసరికి సుమారుగా దాని నోరు కళ్ళు బయటకున్నాయి. అలబ్ధ్వా ఆత్మావకాశం, ఇంకా పెరగటానికి వీలు లేకుండా కమండలవు చాలదు అన్నట్లుంది. ఆత్మావకాశం వా ఇదమాహ మహీపతిం. సత్యవ్రత మహారాజు గారు వచ్చి చూసేసరికి ఆయనతో ఇలా అంది. సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలవు అలబ్ధ్వాత్మావకాశం వా ఇదమాహ మహీపతిం. నాహం కమండలావస్మిన్ కృచ్ఛ్రం వస్తుమిహోత్సహే కల్పయౌకస్సు విపులం యత్రాహం నివసే సుఖం అని అంది. ఓ మహారాజా, కమండలౌ అస్మిన్, ఈ కమండలంలో నాహం వస్తుం ఇహ ఉత్సహే, ఈ కమండలంలో ఇక్కడ నేను ఉండటానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే కృచ్ఛ్రం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే నేను పెరిగిపోయాను, కమండలం మొత్తం నేనే ఉన్నాను, ఇక పెరుగుతుంటే ఈ కమండలం అడ్డం పడుతోంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల కల్పయ, నాకు ఇది కాక మరొక చోటు చూడు, కానీ ఈసారి ఇలా చిన్నవి చూడబాకు. ఓక సువిపులం, నాకు కొంచెం విశాలమైన ప్రదేశాన్ని చూడు. యత్రాహం నివసే సుఖం, అక్కడ సుఖంగా నేను నివసించే వీలుందా లేదా చూడు, చూసి అక్కడికి నన్ను పంపించు అని అంది. నాహం కమండలావస్మిన్ కృచ్ఛ్రం వస్తుమిహోత్సహే కల్పయౌకస్సు విపులం యత్రాహం నివసే సుఖం. స ఏనాం తత ఆదాయ న్యధా దౌదంచనోదకే తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయం అవర్ధత. చేపపిల్ల క్లియర్గానే మాట్లాడింది, సత్యవ్రత మహారాజు గారే కొంచెం లైట్గా తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడు, స ఏనాం తత ఆదాయ, ఈ చేపపిల్లని ఈ కమండలులోంచి తీశాడు. కానీ తీసినవాడు కల్పయౌకస్సు విపులం అని చెప్పిన దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా న్యధాత్ ఔదంచనోదకే, ఒక పెద్ద కుండ లాంటిది పాన లాంటిది ఉంటే అందులో వేశాడు. కమండలు కంటే అది విపులం కదా అని అనుకున్నాడు. దాంతో ఈ చేపపిల్లకి మండి తత్ర క్షిప్త, అక్కడికి చేరిన వెంటనే ముహూర్తేన హస్తత్రయం అవర్ధత, ఒక ముహూర్త కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే హస్తత్రయం అవర్ధత, 3 జానల పొడుగు పెరిగిపోయింది. స ఏనాం తత ఆదాయ న్యధా దౌదంచనోదకే తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయం అవర్ధత. నమ ఏతదలం రాజన్ సుఖం వస్తు బుదంచనం పృథుదేహి పదం మహ్యం యత్వాహం శరణం గత అని తను చూడ్డానికి వచ్చిన సత్యవ్రత మహారాజు గారితో అంది. రాజన్, ఓ మహారాజా, నమే ఏతదలం, నాకు ఇది సరిపోదు, ఇప్పటికే 3 జానలు పెరిగాను, మొత్తం కొండ అంత ఎక్కడుంది. నమే ఏతదలం సుఖం వస్తు ఉదంచనం, నేను సుఖంగా ఇక్కడ ఉండాలి అంటే ఈ ఉదంచనం అంటే ఈ పాన లేకపోతే ఈ కుండ నాకు సరిపోదు. పృథుదేహి పదం మహ్యం, నాకు విశాలమైన ప్రదేశాన్ని చూసి ఏర్పాటు చెయ్యి. యత్, ఎందుకంటే త్వాహం శరణం గత, నిన్ను నేను శరణు వేడాను, నువ్వు నాకు మంచి చోటు చూపించు అని అంది. నమ ఏతదలం రాజన్ సుఖం వస్తు ముదంచనం పృథుదేహి పదం మహ్యం యత్వాహం శరణం గత. తత ఆదాయ సా రాజ్ఞా క్షిప్తా రాజన్ సరోవరే తదావృత్యాత్మనా సోయం మహామీనోన్వవర్ధత. ఈసారి ఇలా కాదనుకుని సత్యవ్రత మహారాజు గారు తత ఆదాయ, ఆ కుండలోంచి దాన్ని పైకి తీసి, సా రాజ్ఞ, ఆ సత్యవ్రత మహారాజు గారు క్షిప్తా సరోవరే, ఈ చేపపిల్లని తీసుకెళ్ళి, పెరుగుతున్న చేపపిల్లని తీసుకెళ్ళి ఒక చెరువులో వేశారు. రాజన్, ఓ మహారాజా పరీక్షిత్తు, ఆ రాజుగారికి చాలా గడ్డు కాలం ఎదురైంది. రాజులకు అప్పుడప్పుడు ఇలాంటి గడ్డు కాలాలు ఎదురవుతాయి. ఎవరినో కాపాడబోతే అది సరిగ్గా సాగక నానా ఇబ్బందులు అవుతాయి. అలా ఆయన కూడా తయారైంది. ఈసారి ముహూర్త కాలం కూడా పట్టలేదు, నిమిషాలలో తదావృత్య,
ఆ చెరువు మొత్తాన్ని ఆవరించేసేసి సోయం మహామీనః, ఆ చేప పిల్ల అని ఇంతకుముందు కనిపించినటువంటి చేప మొత్తం చెరువు మొత్తాన్ని ఆక్రమించుకుని అన్వవర్ధత, క్షణక్షణానికి పెరగసాగింది. తత ఆదాయ సా క్షిప్త రాజన్ తత ఆదాయ సా రాజ్ఞా క్షిప్త రాజన్ సరోవరే తదావృత్యాత్మనా సోయం మహామీనోన్వవర్ధత. మొత్తం చెరువంతా ఈ చేప నిండిపోయింది. నిండిపోతే నైతన్మే స్వస్థయే రాజన్ ఉదకం సలిలౌకసః నిధేహి రక్షాయోగేన హృదే మాం అవిదాసిని అని అడిగింది. చూడ్డాన్ని అక్కడే చూస్తూ కళ్ళార్చుకుంటూ చూస్తున్న మహారాజు గారిని అడిగింది. నైతన్మే స్వస్థయే రాజన్, ఇది నాకు సరిపోదు మహారాజా. ఉదకం సలిలౌకసః, ఈ చెరువులో ఉండే నీళ్లు నాకు సరిపోవటం లేదు. సరిపోక నా ముక్కు నోరు ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నేనేమో సలిలౌకాహ, నీటిలోనే బతకగలిగిన ప్రాణిని. కాబట్టి నాకు నీరు చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాన్ని చూడు. ఉదకం సలిలౌకసః నిధేహి, మంచి చోట చూడు. రక్షార్థం నిధేహి, మంచి చోట నన్ను చూసి ఉంచు. రక్షాయోగేన, అక్కడ నాకు సంరక్షణ అనేది జరగాలి, నా ప్రాణాలే పోయే పరిస్థితి రాకూడదు. ఈసారి ఎలాగూ విపులం అంటే నేనంటే సువిపులం అంటే నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు కదా. చెరువు కంటే పెద్దదైన మడుగులో నన్ను వెయ్యి హృదే, కానీ మాం అవిదాసిని, అందులో నీళ్లు ఎండిపోకూడదు. ఎండిపోతే నేను ఎండిపోతాను, ఎందుకంటే నేను జలౌకాహ, నీటిలోనే బతకగలిగినటువంటి ప్రాణిని అని చెప్పింది. నైతన్మే స్వస్థయే రాజన్ ఉదకం సలిలౌకసః నిధేహి రక్షాయోగేన హృదే మాం అవిదాసిని. పాపం రాజుగారు నానా తిప్పలు పడి ఈ చేపని పట్టుకుని, ఒక సుమారుగా చెరువంతా లేదా ఒక కోనేరంత పెరిగిన చేపని పట్టుకుని ఇత్యుక్త సోనయన్మత్స్యం తత్ర తత్ర అవిదాసిని జలాశయే అసమ్మితం తం సముద్రే ప్రాక్షిపజ్జషం. ఈ మాట విని సహా ఆ సత్యవ్రత మహారాజు గారు అనయన్మత్స్యం, ఆ చేపను పట్టుకుని తిరిగాడు. అంత పెద్ద చేపను ఆయనలా మోయగలిగాడు అనేది ప్రశ్న. కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదు, కొన్ని ప్రశ్నలకు కాస్త తాత్వికమైన అర్థం తీస్తేనే ఎక్కువ సమాధానం దొరుకుతుంది. కాబట్టి మోసాడు, మొత్తం మీద మోసాడు. ఆయన తిప్పలేవో ఆయన పడ్డాడు. పడి తత్ర అవిదాసిని, కాస్త పెద్ద మడుగు, అంతకంటే పెద్ద మడుగు, అంతకంటే పెద్ద మడుగు, ఈ మడుగులో నీళ్లు అనేవి అసలు ఎండిపోనే పోవు అనే స్థాయిలో ఉండే మడుగు, ఇలాంటి వాటిని వెతుక్కుంటూ అక్కడ వేయటానికి పూనుకున్నాడు. తత్ర అవిదాసిని. చెరువుకి మడుగుకి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చెరువు అంటే ఒక చోట నీళ్లు నిలిస్తే చెరువు లెక్క, అలా కాకుండా పెద్ద గుంత లాంటి ప్రాంతం ఉండి ఆ గుంతలో నీళ్లు ఉంటే దాని పేరు మడుగు అని తేడా ఉంది. హృదానికి సరహాకి చిన్న తేడా. ఆ తేడా ప్రకారం ఈయన నీళ్ళు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లోకి వెతుక్కుంటూ వెళ్ళి అక్కడక్కడల్లా ఈ చేపని వేయబోయాడు. కానీ ఈసారి మాత్రం ఈ చేప పిల్ల ఈయన్ని పరీక్షించదలుచుకుంది. అందుకని వేస్తే క్షణంలో పెరిగిపోవటం. ఒక చెరువులో లేదా ఒక మడుగులో వేస్తే క్షణంలో ఇంత పెరిగి దానంతా ఆవరించుకోవటం. నన్ను ఇంకో చోటికి తీసుకెళ్ళి అంటాం, ఇంకో చోటికి వెళితే అక్కడ వేయంగానే మళ్ళీ పెరగటం, ఉబ్బిపోతూ ఉండటం అని అలా చేసింది. జలాశయే అసమ్మితం, ఏ హృదంలోనూ ఏ చెరువులోనూ ఈ చేప సరిపోవటం లేదు. దాంతో ఆయన విసిగిపోయి, లేకపోతే ఎట్లాగైనా సరే ఈ చేపని రక్షించాలి అనే ఉద్దేశ్యంతో సముద్రే ప్రాక్షిపత్ జషం, సముద్రంలోకి తీసుకెళ్ళి ఆ మత్స్యాన్ని వేసేశాడు. ఇత్యుక్త సోనయన్మత్స్యం తత్రావిదాసిని జలాశయే అసమ్మితం తం సముద్రే ప్రాక్షిపజ్జషం. క్షిప్యమాణస్తమాహేదం ఇహ మాం మకరాదయః అదంత్యతిబలావీర మాం నేహోత్స్రష్టుమర్హసి. క్షిప్యమాణ, ఆయన సముద్రంలో వేయబోతుంటే, ఏ సముద్రం అని తెలియదు, ఇది మాత్రం గోదావరి సాగర సంగమం, వెనకాల కనిపించేది సముద్రం గోదావరి కలిసేటువంటి మహా పుణ్యప్రదమైన ప్రాంతం. ఆయన ఎక్కడ వేసాడో తెలియదు. కృతమాల అంటున్నారు కదా, అక్కడి నుంచి ఏ సముద్రానికి వెళ్ళి వేశాడో తెలియదు. కానీ ఆ సముద్రంలోకి ఆ చేపని ప్రవేశపెట్టే సమయంలో తమాహ ఇదం, ఇలా అన్నాడు. ఇహ మాం మకరాదయ, నువ్వు తీసుకొచ్చి నన్ను సముద్రంలో పారేశావు. సముద్రంలోనేమో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద వేల్స్ ఉంటాయి,
క్రూరమైనటువంటి జలచరాలు ఉంటాయి. అలాంటి జలచరాలన్నీ కూడా అదంతి నన్ను తినేసేస్తాయి. అతి బలాహ అవి నాకంటే చాలా బలం ఉన్నటువంటివి, ప్రబలమైనవి. ఆ ప్రబలమైన జలచరాలు తిరిగేటువంటి ప్రాంతంలో నన్ను పడేస్తావా? వీరా, నువ్వు నన్ను కాపాడుతానని ముందుకొచ్చినటువంటి మహావీరుడివి. మాం నేహోత్స్రష్టుమర్హసి, ఇక్కడ నన్ను దయచేసి విడిచిపెట్టద్దు. ఎందుకంటే ఆ నీటిలో తిరిగేటువంటి జలచరాలు చాలా ప్రబలంగా బలవంతంగా ఉంటాయి. వాటి నుంచి నువ్వు నన్ను కాపాడలేవు. అవి నన్ను లాక్కెళ్ళిపోతే నువ్వేమీ నీ ప్రతాపాన్ని చూపించలేవు. అందువల్ల నన్ను కాపాడుతానని మాట ఇచ్చినటువంటి నువ్వు నన్ను కాపాడటం కోసం ఇందులో వేయకుండా ఉండు అని అంది. క్షిప్యమాణస్తమాహేదం ఇహమాం మకరాదయ అదంతి యతి బలావీర మాం నేహోత్స్రష్టుమర్హసి అని. ఏవం విమోహితస్తేన వదతా వల్గుభారతీం తమాహ కో భవానస్మాన్ మత్స్యరూపేణ మోహయన్. ఏవం విమోహిత, ఇంతసేపు జరిగిన తర్వాత, ఇన్ని రకాలుగా శరీరాన్ని పెంచి 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 తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉండగా, విశ్వరూపం అంటే పెరగటం అనేది కూడా అందులో భాగమే కదా, ఆ పెరుగుతున్న తన రూపాన్ని, తన వ్యాప్తిని అన్యాపదేశంగా చూపిస్తూ ఉండగా కూడా విమోహిత, అంతవరకు రకరకాలుగా భ్రమపడ్డా, ఎలాగైనా ఈ చేపని సంరక్షించాలి, ఈ చేప పెరిగిపోతోంది, అయినా సరే ఈ చేపని మనం కాపాడాలి అనే భ్రమంలో ఉండేటువంటి సత్యవ్రత మహారాజు గారు ఒక్కసారి ఆగి ఆలోచించాడు. వల్గు భారతి, ఆ చేపేమో మృదువుగా మెత్తగా మాట్లాడుతోంది. వదత మాట్లాడుతూనే ఉంది, ఆ మాట ఆపదు. అప్పుడు ఆయనకి సందేహం వచ్చింది, అసలు చేప పిల్ల ఎందుకు మాట్లాడుతోంది? మాట్లాడే చేప ఎందుకు ఇలా మెత్తగా మాట్లాడుతోంది? నన్ను వీరా వీరా అని ఎందుకు దెప్పి పొడుస్తోంది? నన్ను నువ్వు రక్షించు రక్షించు అని ఎందుకు అడుగుతోంది? ఇందులో ఏదో మతలబు ఉంది, మనం దీన్ని కనిపెట్టాలి అని తమాహ, ఆ చేప పిల్లతో అన్నాడు. కో భవాన్, నువ్వెవరివి? అస్మాన్ మత్స్యరూపేణ మోహయన్, నన్ను ఈ చేప రూపంతో ఒక రోజల్లా తిరిగి తిరిగి నన్ను తిప్పి తిప్పి నన్ను ఇలా మోహపరుస్తున్నావే, నన్ను భ్రమలకు గురి చేస్తున్నావే, నువ్వెవరివి అని అప్పుడు అడిగాడు. ఇదే మాట పాపం చేతిలో దోసిట్లో నీళ్ళలో కనిపించినప్పుడే మాట్లాడుతున్న చేపవి నువ్వెవరివి అని అడిగితే సరిపోయి ఉండేదేమో, కానీ ఇప్పుడు అడిగాడు. ఏవం విమోహితస్తేన వదతా వల్గుభారతీం తమాహ కో భవానస్మాన్ మత్స్యరూపేణ మోహయన్. నైవం వీర్యో జలచరో దృష్టోస్మాభిశ్రుతోపి చ యో భవాన్ యోజనశతం అన్నాభివ్యానశే నరః అన్నాభివ్యానశే సరః అని అన్నాడు. నైవం వీర్య, ఇలాంటి ప్రభావం ఉన్నటువంటి చేప పిల్లని నేను ఇంతవరకు చూడలేదు. నైవం వీర్య జలచర, చేపపిల్లే కాదు, నీటిలో తిరిగే ఏ ప్రాణి అయినా సరే ఇంత వేగంగా పెరిగిపోవటం అనేది నాకు తెలియదు. నా దృష్ట, నేను ఇలా చూడలేదు. అస్మాభి న శృతోపిచ, నేను, నా వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళెవ్వరం కూడా ఇలాంటి విషయాన్ని విని కూడా ఇంతవరకు ఉండలేదు. కానీ విని ఎరగం మేము. యో భవాన్, నువ్వు మాత్రం యోజన శతం, ఒక 100 యోజనాల ప్రభావంతో, 100 యోజనాల పరిమాణంతో ఒక్క రోజులో అభివ్యానశే సరహ, ఒక్కొక్క చెరువుని నిండిపోతున్నావు. చెరువు కాదని చెప్పి సముద్రంలోకి తీసుకొస్తే సముద్రం కూడా నిండేట్టున్నావు. నువ్వెవరివి అని అప్పుడు అడిగాడు. నైవం వీర్యో జలచరో దృష్టోస్మాభిశ్రుతోపి చ యో భవాన్ యోజనశతం అభివ్యానశే సరహ. నూనం త్వం భగవాన్ సాక్షాత్ హరిర్నారాయణో వ్యయ అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసాం అని పాపం తానే ఒక నిర్ణయానికి కూడా వచ్చాడు. నూనంత్వం, ఖచ్చితంగా నువ్వు, ఖచ్చితం అంటే ఖచ్చితంగా నువ్వు భగవాన్, పూజనీయుడివైనటువంటి హరిహి, శ్రీహరివే. అందులో కూడా సాక్షాత్ హరిహి, ఆ శ్రీహరివే నువ్వు, ఆ పరమాత్మవే నువ్వు. నారాయణ, ఏ శ్రీహరి, ఏ పరమాత్మ అయితే మానవులందరికీ కూడా పరమ గమ్యస్థానమో నారాయణ, ఆ శ్రీమన్నారాయణుడివే నువ్వు. అవ్యయ, ఏ పరమాత్మ అయితే ఏ విధంగానూ వ్యయం లేకుండా, ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే మార్పు లేకుండా ఉంటాడో అలాంటి పరమాత్మవే నువ్వు. సాక్షాత్ హరిహి నారాయణ అవ్యయ. ఏ పరమాత్మ అయితే వినాశం లేనటువంటి సాక్షాత్ ప్రత్యక్ష రూపంలో ఉంటాడో, విజ్ఞాన స్వరూపంలో ఉంటాడో, అనుభవ స్వరూపంలో ఉంటాడో అటువంటి పరమాత్మవే నువ్వు. అనుగ్రహాయ భూతానాం, కాకపోతే
నాలాంటి ప్రాణులకు ఎవరికో అనుగ్రహం చేయటం కోసం ఇక్కడికి వచ్చావు. ధత్సే రూపం, ఈ జలౌకసాం నీటిలో నివాసం ఉండేటువంటి చేపల రూపాన్ని ధత్సే నువ్వు కలిగి చూపిస్తున్నావు. నూనంత్వం భగవాన్ సాక్షాత్ హరిర్నారాయణో వ్యయ అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసాం. అయితే నువ్వు చేప రూపాన్ని ఎందుకు ధరించావు అని నా ప్రశ్న లేనే లేదు. నేను అలా ప్రశ్న వేయను. ఎందుకంటే నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో. నువ్వు చేపే కాదు, మనిషే కాదు, మరొకరు కాదు, అన్ని శరీరాలలోనూ ఉంటున్నావు కదా. శరీరాలన్నిటిలోనూ ఉన్నది నువ్వే కదా, అంతర్యామి నువ్వే కదా. అందువల్లే నిన్ను పురుషశ్రేష్ఠ అని పిలుస్తారు కదా. ప్రతి పురుషుడు తనకు సంబంధించిన తన శరీరంలో మాత్రమే ఉంటాడు. నువ్వు పురుష శ్రేష్ఠుడివి కాబట్టి శరీరాలన్నిటిలోనూ ఉంటావు అని చెప్తారు కదా. కాబట్టి నువ్వు పురుష శ్రేష్ఠుడివి, శరీరాలన్నిటిలోనూ ఉండగలిగిన వాడివి. ఈరోజు ఒక మీన శరీరంతో, మత్స్య శరీరంతో నాకు కనిపిస్తున్నావు. కాబట్టి నమస్తే పురుషశ్రేష్ఠ. ఓ పురుషశ్రేష్ఠుడా, నీకో నమస్కారము. అసలు పురుషశ్రేష్ఠ నిన్ను చెప్పడం అనవసరం. శరీరాలలో ఉండటం వరకే కాదు నీ ప్రభావానికి పరిమితి. స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర. ప్రతి శరీరం తాలూకు ఉత్పత్తి, ప్రతి శరీరం తాలూకు స్థితి, ప్రతి శరీరం తాలూకు ప్రళయం నీ చేతిలోనే ఉంది. ఆ విషయంలో ఈశ్వర స్వతంత్రుడివి నువ్వు. శరీరం ఏం కర్మ? శరీరాలకి పరమ మూలమైనటువంటి పంచమహాభూతాల దగ్గర నుంచి అన్నీ కూడా నీ వల్లే పుట్టాలి, నీ వల్లే స్థితి కాలంలో ఉండాలి, నీలోనే తిరిగి లయకాలంలో కలిసిపోవాలి. అలాంటి వాడివి నువ్వు ఒక్కడివే స్వతంత్రుడివి. అలాంటి స్వతంత్రుడివైనటువంటి నీకు ఒక నమస్కారము. స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర భక్తానాం నః ప్రపన్నానాం. ఎవరైనా నాలాంటి వాళ్ళు భక్తులు నిన్ను గనక ఆశ్రయించుకుంటే ముఖ్యో హ్యాత్మగతి, వాళ్ళకి ఆత్మగతివిగా ఉంటావు. ఆత్మగతిగా ఉండి వాళ్ళని నీ దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నంలో ఉంటావు. అలాంటి నీకొక నమస్కారము. విభో, ఈ చేప రూపంలో నువ్వు ఇలా ఎందుకున్నావు అన్న ప్రశ్న నాకు లేనే లేదు. ఎందుకంటే త్వం వివిధం భవసి, రకరకాలుగా ఉండటానికి నీకు సామర్థ్యం ఉంది. ఈశ్వర సమర్థుడివి నువ్వు, కాబట్టి రకరకాలుగా నువ్వే ఉంటావు. అన్ని రకాలుగాను నువ్వే ఉంటావు, కాబట్టి నువ్వు ఈ రకంగా కూడా ఉండగలవు అని అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు అన్నాడు. నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో. సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః జ్ఞాతుమిచ్ఛాం యదో రూపం యదర్థం భవతా ధృతం. నువ్వు ఈ రూపానికి ఎలా రాగలిగావు అనే ప్రశ్న నాకు లేదు. ఈ రూపాన్ని ఎందుకు తీసుకున్నావు అనే ప్రశ్న మాత్రం నాకుంది. సర్వే లీలావతారాస్తే, సామాన్యంగానే నీ లీలావతారాలన్నీ, లీలగా అనాయాసంగా నువ్వు ధరించేటువంటి అవతారాలు, రూపాలు ఇవన్నీ కూడా భూతానాం, ఆయా జీవుల తాలూకు భూతి హేతవః, సమృద్ధులకు కారణంగా ఉంటాయి. ఎవరికో ఏదో అనుగ్రహం చేయవలసి వస్తేనే నువ్వు ఒక రూపాన్ని ధరిస్తావు. అలా అన్ని రూపాలకి ఏదో ఉంటుంది. లేదా అన్ని రూపాలు అందరికీ మంచినే చేకూరుస్తాయి. సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః, అన్నీ మంచికే ఉపయోగిస్తాయి. కానీ అదో రూపం, ప్రత్యేకించి ఈ రూపం ధరించటంలో యదర్థం భవతాధృతం, ఏ ప్రయోజనం ఉంది, ఏ ప్రయోజనంతో నువ్వు ఈ మత్స్య రూపాన్ని ధరించావు అనే విషయాన్ని జ్ఞాతుమిచ్చామి, నేను తెలుసుకోగోరుతున్నాను, కుదిరితే చెప్పు. సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః జ్ఞాతుమిచ్ఛాం యదో రూపం యదర్థం భవతాధృతం అని అన్నాడు. అని నతేరవిందాక్షపదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ప్రియాత్మనః యథేతరేషాం పృథగాత్మనాం సతాం అదీదృశో యద్వపురద్భుతం హినః అని అన్నాడు. అరవిందాక్ష, తామరపూల్లాంటి అందమైన నేత్రాలు, తామరపూల్లాగా అందంగా విచ్చుకొని నవ్వుతూ చూసేటువంటి నేత్రాలు, తామరపూల్లాగా చల్లగా అందరినీ చూసేటువంటి నేత్రాలు ఉన్నటువంటి ఓ పరమాత్మ, తే పదోపసర్పణం మృషా న భవేత్,
నీ పాదాల దగ్గరికి ఎవరైనా చేరితే అది వ్యర్థమైతే కాదు, అది అబద్ధం కాదు, అది నిజమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. నమృషా భవేత్. ఎందుకంటే సర్వ సుహృత్ ప్రియాత్మన, జీవులందరినీ కూడా నువ్వు సుహృత్, చాలా స్నేహితులుగా భావిస్తావు. జీవులందరికీ నువ్వు సుహృత్తుగా ఉంటావు. అంటే ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేస్తావు. అందరినీ ప్రియులనే ఉంటావు. అందరికీ స్వస్వరూపంలో ప్రియుడివిగా ఉంటావు. అందరికీ ఆత్మస్వరూపంగా ఉంటావు. అందరి యొక్క ఆత్మవు నువ్వు. అలాంటి నీ దగ్గరికి చేరటం అంటే అది వ్యర్థం కాదు. నతేరవిందాక్ష పదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ ప్రియాత్మన యథేతరేషాం పృథగాత్మనాం సదాం. అదే వేరువేరుగా ఉండే, వేరువేరు శరీరాలను ధరించి ఉండే, వేరువేరు శరీరాలు మాత్రమే నేను అని అనుకునేటువంటి జీవులలో ఒకళ్ళను పట్టుకున్నా, ఆ జీవులందరినీ పట్టుకున్నా సరే అది వ్యర్థమే అవుతుంది. జీవుల్లో ఒకడిని పట్టుకుని వాడి ద్వారా ఏదో సాధించాలనుకున్నా అది ఎందుకు పనికిరాదు. జీవులందరినీ గంపగుత్తగా చేసి వాళ్ళందరినీ పట్టుకుందామనుకున్నా దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ పృథగాత్మన, వేరువేరు ఆత్మలు. వేరువేరు శరీరాలు అనే మాట వచ్చేస్తే ఆ వేరువేరు శరీరాలలో ఉండేటువంటి జీవులు వాళ్ళ శరీరాల కోసం, వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రీతి కోసం, వాళ్ళ లాభాల కోసం ఏమైనా చేస్తారు తప్ప వచ్చి తమను వేడిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేయలేరు. అసలు వాళ్ళని ఆశ్రయించడమే అనవసరం. వాళ్ళని ఆశ్రయించడం వలన నిజమైన ప్రయోజనం అనేది ఉండదు. శరీరాలన్నిటిలోనూ ఉండే సర్వవ్యాపకుడైనటువంటి నిన్ను చేరితేనే ప్రయోజనం ఉంటుంది అని అన్నాడు. నతేరవిందాక్ష పదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ ప్రియాత్మన యథేతరేషాం పృథగాత్మనాం సతాం. నిన్ను చేరితేనే నిజమైన ప్రయోజనం ఉండేట్లయితే నువ్వే వచ్చి మాకు కనిపిస్తే, నువ్వే వచ్చి మాకు కనిపించి ఏదో ఒక రూపంతో మమ్మల్ని అనుగ్రహించేట్లయితే, అది కూడా జరిగింది కదా. అదీదృశ, ఇప్పుడు నాకు ఈ రూపంలో నువ్వు దర్శనం ఇచ్చావు కదా, ఈ రూపాన్ని నాకు చూపించావు కదా. యద్వపుహు, నీ శరీరం నాకు కనిపించనిచ్చావు కదా. అందులోనూ అద్భుతం, క్షణక్షణానికి పెరిగిపోతూ ఒక రోజులోనే యోజన శత పరిమాణంలో పెరిగినటువంటి నీ శరీరాన్ని మాకు చూపించావు కదా. కాబట్టి నువ్వే నాకు వచ్చి కనిపించావు అంటే నాకేదో నిజమైన ప్రయోజనం ఉంది. నువ్వే వచ్చి నాకు దర్శనం ఇచ్చావు అంటే నాకేదో చాలా మంచి ఫలితం అనేది కలగబోతోంది అని నేనన్నాడు. నతేరవిందాక్ష పదోపసర్పణం మృషా భవేత్ సర్వసుహృత్ ప్రియాత్మన యథేతరేషాం పృథగాత్మనాం సతాం అదీదృశో యద్వపురద్భుతం హినః అనే ఈ శ్లోకం. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఆయనతో భగవంతుడు మాట్లాడిన వాడు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఇందులో ఉండేటువంటి చిన్న చిన్న రహస్యాలను ఏమైనా మనం పట్టుకోగలమా, లాంటి విషయాలన్నిటినీ మనం జాగ్రత్తగా పైన అధ్యయనం చేసి గమనించుకుందాము. ఈయన మాటల్లో ఉండే ప్రధానమైన విషయాన్ని ఒకదాన్ని మాత్రం గట్టిగా పట్టుకుందాము. ఆ పరమాత్మను చూస్తే అది వ్యర్థం కాదు, పరమాత్మను చేరితే అది వ్యర్థం కాదు. పరమాత్మను తప్ప దేన్ని చేరినా అది పూర్తి స్థాయి వ్యర్థం, అది ఎందుకు పనికిరాదు అనే విషయాన్ని గట్టిగా పట్టుకుని ఈ పై తత్వాన్ని, పరమాత్మ మత్స్యావతారాన్ని ధరించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనకి కూడా ఆ సత్యవ్రత మహారాజు గారికి కనిపించినట్లుగా కనిపించి, మనకి కూడా ఏదో ఒక రూపంలో కనిపించి మన మనస్సుల్ని కూడా నిలబెట్టి మనకు కూడా అలాంటి నిజమైన ప్రయోజనాన్ని అందివ్వవలసిందిగా ఆ భక్తజన మానస సరసైరుహ నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః. తస్యాదీనతరం వాక్యం ఆశ్రుత్య సమహీపతిః కలశాప్సు నిధాయైనాం దయాళుర్నిన్య ఆశ్రమం. సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలౌ అలబ్ధ్వాత్మావకాశం వా ఇదమాహ మహీపతిం. నాహం కమండలావస్మిన్ కృచ్ఛ్రం వస్తుమిహోత్సహే
कल्पयौकस्सु विपुलं यत्राहं निवसे सुखं स एनान्तत आदाय न्यधादौदञ्चनोदके तत्र क्षिप्ता मुहूर्तेन हस्तत्रयमवर्धत नम एतदलं राजन् सुखं वस्तुमुदञ्चनं पृथुदेहि पदं मह्यं यत्त्वाहं शरणं गता तत आदाय सा राज्ञा क्षिप्ता राजन् सरोवरे तदावृत्यात्मना सोऽयं महामीनोऽन्ववर्धत नैतन्मे स्वस्तये राजन् उदकं सलिलौकसः निधेहि रक्षायोगेन हृदे मामविदासिनी इत्युक्तः सोऽनयन्मत्स्यं तत्र तत्राविदासिनी जलाशये सम्मितन्तं समुद्रे प्राक्षिपज्झषम् क्षिप्यमाणस्तमाहेदम् इह मां मकरादयः अदन्त्यतिबला वीरा मां नेहोत्स्रष्टुमर्हसि एवं विमोहितस्तेन वदतावल्गुभारतीं तमाह को भवानस्मान् मत्स्यरूपेण मोहयन् नैवं वीर्यो जलचरो दृष्टोऽस्माभिः श्रुतोऽपि च यो भवान् योजनशतम् अह्नाभिव्यानशेसरः नूनं त्वं भगवान् साक्षात् हरिर्नारायणो व्ययः अनुग्रहाय भूतानां धत्से रूपं जलौकसां नमस्ते पुरुषश्रेष्ठ स्थित्युत्पत्त्यप्ययेश्वर भक्तानां नः प्रपन्नानां मुख्यो ह्यात्मगतिर्विभो सर्वे लीलावतारास्ते भूतानां भूतिहेतवः ज्ञातुमिच्छाम्यदो रूपं यदर्थं भवता धृतं न ते रविन्दाक्षपदोपसर्पणं मृषा भवेत् सर्वसुहृत्प्रियात्मनः यथेतरेषां पृथगात्मनां सताम् अदीदृशो यद्वपुरद्भुतं हि नः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे चतुर्विंशाध्याये श्लोकाः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।